అందరికీ మొట్టమొదట హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మీరందరూ రకరకాల ప్రాంతాల నుంచి, సూర్యాపేట నుంచి, ఇంకా మిగతా ప్రాంతాల నుంచి, మహబూబాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నారాయణపేట నుంచి, చాలా దూర ప్రాంతాల నుండి, ఇంత ఎండాకాలం కూడా, ఇంత ఉక్కపోతలు కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, ఇది రాజకీయ సభ కాదు. మీకు నేను రాజకీయాలు చెప్పను, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రమే చెప్తా. ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడితే మొట్టమొదటనే మీకు రేవంత్ రెడ్డి మీద తిట్ల పురాణం, లేకపోతే ఇంకొకరి మీద తిట్ల పురాణం, బండి సంజయ్ మీద తిట్ల పురాణం, అవన్నీ నేను మాట్లాడను. కానీ నిజానికి నిరుద్యోగులు ఏ విధంగా మోసపోయినరు, మోసపోయే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిగా మీకు చెప్పాలనుకుంటున్నా. అర్థమైందా మీకు? మొట్టమొదట జీవో 46 గురించి మాట్లాడదాం. మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వం తలుచుకుంటే ఎవరెస్ట్ శిఖరం కూడా నల్లమల అడవులకు వస్తుంది. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక గంటలోనే అధికారులు జీవోలు చేంజ్ చేసుకొని వస్తారు. అధికారుల పని ఏంటయ్యా అంటే, ప్రభుత్వ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తే అది చేయడమే అధికారుల పని. ఆ క్రమంలో రూల్స్ ఏమైనా అడ్డం వస్తే రూల్స్ ఈ విధంగా మార్చాలి, ఈ విధంగా మార్చాలి, రాజ్యాంగం ఈ విధంగా చెప్తున్నది, లా మినిస్ట్రీ ఈ విధంగా చెప్తున్నది, లేకపోతే గతంలో ఈ విధంగా జరిగినాయనే సమాచారాన్ని ముఖ్యమంత్రి ముందు పెట్టాలి. అర్థమైందా? అది చేయాలంటే ముఖ్యమంత్రి ముందు ఒక మాట ఇవ్వాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఈ జీవో 46 అనే వ్యవహారానికి వెంటనే పరిష్కారం దొరకాలి అని ముఖ్యమంత్రి చెప్తే చాలు. ఒక అర్ధ గంట, మహా అంటే వారం రోజుల లోపల అధికారులు పట్టుకొస్తారు. అధికారులకు జీతాలు వచ్చేది అందుకొరకు. ముఖ్యమంత్రి కార్యాలయం కింద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఒక లేక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్గా ఉంటారు. చీఫ్ సెక్రటరీనే జిఏడికి హోల్ అండ్ సోల్ ఇన్ఛార్జ్. వాళ్ళ పని ఏంటయ్యా అంటే, ఈ రూల్స్ వల్ల వచ్చే సమస్యలు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల వచ్చే సమస్యలు, అదేవిధంగా కోర్టు నుంచి వచ్చే సమస్యలు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ న్యాయం జరిగే విధంగా రూల్స్ను మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయడం, ఆ రూల్స్ను మళ్ళీ తయారు చేయడం, దాన్ని లా మినిస్ట్రీకి పంపించడం, లా మినిస్ట్రీకి పంపించి ముఖ్యమంత్రి ద్వారా సంతకం తీసుకొని దాన్ని జీవోగా పబ్లిష్ చేయడం. రేపు కోర్టులో ఏమైనా సమస్యలు వస్తే అడ్వకేట్ జనరల్ను కోర్టుకు పంపించి ఆ జీవోని రక్షించడం. జీవో 46 ఇలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం చేసినాము అని అధికారులు అంటున్నారు. మీరందరూ రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రు, మీరందరూ సీతక్క గారిని కలిసిండ్రు. దాని తర్వాత మీ దాంట్లో నల్గొండ, దీనివల్ల బాగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, కొంతవరకు ఖమ్మం జిల్లా, కొంతవరకు వరంగల్ జిల్లా, కొంతవరకు మంచిర్యాల జిల్లా. ఏ జిల్లాల్లో అయితే స్వాభావికంగా పోలీసు ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం గత 70 సంవత్సరాల నుంచి పోటీ ఉందో, ఏ జిల్లాలైతే జనరల్గా హైదరాబాదు నగరం చుట్టుపక్కల ఉన్నాయో, ఏ జిల్లాల్లో అయితే నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పచ్చిక బయళ్లను కానీ, లేకపోతే క్రీడా మైదానాలు కానీ, విలేజ్ రోడ్లను కానీ వాడుకొని పొద్దున 5 గంటలకు లేచి పరిగెడుతూ కాళ్ళతోని బూట్లు లేకుండా పరిగెడుతూ దేహదారుఢ్యాన్ని పెంచుకున్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆ జిల్లాల నుంచే ఎక్కువగా ప్రమాదం జరిగింది, దీనివల్ల ఇబ్బంది జరిగింది. మీరందరూ చాలా ఆందోళన చేసిన, నేను కూడా మీ వైపు తీసుకున్నాను. ఎందుకంటే ఓకే, మీరు హైదరాబాదు, రంగారెడ్డి, సైబరాబాదు, రాచకొండ, హైదరాబాదు నగరానికి, నగర పోలీసు కమిషనరేట్లకు మీరు సహాయం చేయాలనుకుంటే చేయండి. కానీ దాని అర్థం 80 మార్కులు వచ్చిన వానికి మంచి ఉద్యోగం ఇచ్చి 130 మార్కులు 200లకు 130 మార్కులు వచ్చిన మాత్రం నిరుద్యోగం ఉంచడం న్యాయం కాదు అని చెప్పి నేను మీ సైడ్ తీసుకోవడం జరిగింది.
2-3 ఆన్సర్స్ దీనికి నేను తర్వాత చెప్తాను. సో దీనికి సంబంధించి చర్చ చేయాలి. మరి ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా రోడ్ల మీద నాలాగానే మీకోసం నా అంత తీవ్రంగా తిరగకపోయినా అప్పుడప్పుడు షో చేయడానికి వచ్చేవారు. రకరకాల కోచింగ్ సెంటర్ యజమానులను తీసుకొని వచ్చేవాడు. డాక్టర్ రియాజు అట్లటోళ్ళు 5-6 మంది ఆయన వెంబడి వచ్చేవాళ్ళు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ ఇందిరా పార్క్లో ఎప్పుడు రాలే. ఆయన ఇందిరా పార్క్ అయితే రాగా నేను ఎప్పుడు చూడలేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాత్రం నాతో పాటు ఒకరోజు వేదిక పంచుకున్నాడు నిరుద్యోగుల జాక్ విషయంలో. దానికి డాక్టర్ రియాజ్ అరేంజ్ చేసిండు. ఇదంతా వ్యవహారం ఎట్లుందంటే నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని మీడియా అంతా కూడా పెయింట్ చేసింది బాగానే ఉంది. సో ఆ వ్యక్తి ఇలా ప్రభుత్వంలో ఉన్నాడు. ప్రభుత్వంలో ఉన్న వెంటనే మొట్టమొదటి ఆయన పెట్టాల్సిన సంతకం ఎవరి కోసం పెట్టాలి? నిరుద్యోగుల కోసం పెట్టాలి. మరి నిరుద్యోగుల కోసం పెట్టాల్సిన సంతకం జీవో 46 రద్దా లేకపోతే జీవో 46 సవరణనా, ఏదో ఒక సొల్యూషన్ ముఖ్యమంత్రి ఇవ్వాల్సి ఉండే. అది ఇవ్వకుండా మీరందరూ మంత్రుల దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినరు, తర్వాత వేముల వీరేశం, తర్వాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తర్వాత ఇంకా అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ పోయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీ సమర్పించారు మీ అందరి తరఫున. బాగానే ఉంది అంతవరకు డ్రామా. దాని తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండా వేసి దాదాపుగా 3 నెలలు అయింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం నిజానికి గట్టిగా పనిచేస్తే 1 వారం రోజులు అయిపోతుంది. కానీ మీకు నిజంగా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఇప్పుడు 9,000 కానిస్టేబుల్ల పోస్టులు భర్తీ అయితే కేవలం 6,000 మందో 7,000 మంది మాత్రమే జాయిన్ అయినారు. మిగతా 2,000 మందో 3,000 మందో జాయిన్ కాలేదన్న సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర నుంచి లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ నుంచి బెటాలియన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వస్తుంది. దాని మీద మరి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేస్తున్నారు అనేది మొట్టమొదటిది. రెండవది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కనే ఏపీఎస్పీని మల్టీ జోన్ సిస్టమ్ కిందనే రిక్రూట్ చేస్తుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ను మల్టీ జోన్ 1గా మల్టీ జోన్ 2గా చేసేవాళ్ళు. మల్టీ జోన్ 1 అంటేనేమో తెలంగాణ ప్రాంతం అంతా మల్టీ జోన్ కిందకి వచ్చేది. మల్టీ జోన్ 2 అంటేనేమో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా మల్టీ జోన్ 2 కింద వచ్చేది. ఎందుకంటే ఏపీఎస్పీ ఆర్ టీఎస్ఎస్పీ డిప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా ఒక పోలీస్ అధికారిగా చెప్తున్నా జిల్లాల వారీగా డిప్లాయ్మెంట్ ఉండదు, రాష్ట్రం మొత్తం కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే ఇవాళ 1st బెటాలియన్ వాళ్ళు పోయి ఆదిలాబాద్లో పనిచేయచ్చు, ఆదిలాబాద్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పనిచేయచ్చు, ఖమ్మంలో ఉండే సత్తుపల్లి బెటాలియన్ వచ్చేసి వికారాబాద్లో పనిచేయచ్చు. సో దీని డిప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా స్టేట్ వైడ్గా ఉంటుంది. ఈ స్టేట్ వైడ్ డిప్లాయ్మెంట్ అర్థం చేసుకున్న వాళ్ళైతే జీవో 46 దాని మీద తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఎగ్జంప్షన్ ఇవ్వాలి. కానీ మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకొని ఎగ్జామ్షన్ ఇస్తే పోతుండే. సరే తీసుకోలేదు, మీరు ఇప్పుడైనా చేయొచ్చు ఆ పని. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా దానికి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చేయొచ్చు. మేము నోటిఫికేషన్లో జీవో 46 ప్రకారమే అలాట్మెంట్ చేస్తామని ఒక చెప్పిన చిన్న క్లాజ్ను తీసుకొని వాళ్ళు దాన్ని పట్టుకొని ఊగలాడుతున్నారు. ఈరోజు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక జీవో ఆర్ ఒక మెమో ఇవ్వచ్చు. మేము ఇంతకుముందు ఇట్లా చెప్పినాం కానీ ఇప్పుడు ఇట్లా కాదు, అందుకొరకు ఈ మధ్య రకరకాల సమస్యలు వస్తున్నాయని మంత్రివర్గ ఉపసంఘం యొక్క రిపోర్ట్ని తీసుకొని దాన్ని రెఫర్ చేస్తూ ఒక కొత్త మెమో టీఎస్ఎల్పిఆర్బికి ఇవ్వచ్చు, అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తలేరు? మీరు ఆలోచించండి ఎప్పుడన్నా. అంటే ఆయనకు మీ సమస్యలు చూడడానికి సమయం లేదు. గెలవడం వరకే మీ 46 బాధితులు పనికొచ్చిండ్రు, గెలవడం వరకే నిరుద్యోగులు పనికొచ్చిండ్రు. గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి? ఆ రోజు గత ప్రభుత్వం 6,000 పోస్టులు ఇస్తే ఇది మెగా డిఎస్సి కాదు, అంటే డిఎస్సిలో ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్న రేవంత్ రెడ్డి గారు. ఆయన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కేవలం 3,000 పోస్టులే కలిపి 9,000 10,000 పోస్టులు ఇచ్చిండు. మరి 20,000 పోస్టులు ఇవ్వమని చెప్పింది కదా ఆనాడు కమిటీ. మరి 20,000 పోస్టులు ఎక్కడ పోయినాయి? దాని గురించి ఎవరు మాట్లాడరు. అదేవిధంగా గ్రూప్ 1కు కేవలం 70 పోస్టులు మాత్రమే కలిపి పాత నోటిఫికేషన్కు 70 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవీ లేవు. క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిన క్యాలెండర్ తర్వాత ఫీ తీసుకోమన్నారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. ఫీ తీసుకోకుండా మరి టెట్ ఎందుకు కండక్ట్ చేయడం లేదు? ఆలోచించారు ఎప్పుడన్నా?
అంటే ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని మోసం చేయడానికే పూనుకున్నది తప్ప మీకు న్యాయం చేయడానికి పూనుకోలేదు. డిఎస్సి 2008 నుంచి వాళ్ళు ప్రతిరోజు కూడా ఇందిరా పార్క్ వస్తున్నారు. చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒకసారి సంక్షోభంలో 6వ ఫ్లోర్ ఎక్కిర్రు, మాకు న్యాయం చేయండి చచ్చిపోతామని. కానీ వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. అంటే ఈ ప్రభుత్వానికి మీ ప్రయోజనాలు పట్టడం లేదు. అందుకొరకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరికీ ఒక గొంతుకగా ఉండాలని నేను నిర్ణయించుకున్నా. అందుకొరకే మీ దాంట్లో చాలామంది కూడా నేను పనిచేసిన గురుకుల పాఠశాల నుంచే వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. చాలామంది అదర్వైజ్ ఆల్సో ప్రభుత్వ పాఠశాల నుంచో ప్రైవేట్ పాఠశాల నుంచే ఉంటారు. మీ అందరికీ మరొక గొంతుక కావాలి. ఇలా గొంతుకగా ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీ గోస ఎవరు వినడానికి ప్రయత్నం చేస్తలేరు. మీ దాంట్లో ఎవరైనా TSLPRB అంటే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గడప దొక్కిండ్రు ఎవరన్నా? మిమ్మల్ని దరిదాపులో కూడా రానివారు. పోనీ ముందరనే అరెస్ట్ చేస్తారు. ప్రజావానికి ఎప్పుడైనా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? ముఖ్యమంత్రి గారు ప్రజావాణిలో ఎన్నిసార్లు కూర్చున్నాడు? ఒక్కసారి కూడా లేడు. సో ముఖ్యమంత్రి మీ రిప్రజెంటేషన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేడు. ఇక మీకు ఏం న్యాయం చేస్తాడు? ఒక మంత్రివర్గ ఉపసంఘం వారం రోజుల్లో తీసుకురావచ్చు. నేను ఒక ఆఫీసర్గా చెప్తున్నా, వారం రోజుల్లో తీసుకురావచ్చు. కొన్ని తప్పులు చేస్తే కోర్టులో కొట్లాడుకోవచ్చు, కోర్టులో కొట్లాడుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ కాదు. కోర్టు నుంచి ఇంటరీమ్ ఆర్డర్స్ తీసుకురావచ్చు. తర్వాత అవతలి వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ స్పెషల్ పిటిషన్ వేసుకొని ఆ స్టే వెకేట్ చేయించుకోవచ్చు. అంతలోపల మీ రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది. కానీ అవేవి కూడా ప్రభుత్వం చేయడం అంటే ప్రభుత్వానికి మీరందరూ ఒక అసాంఘిక శక్తుల్లాగా కనిపిస్తున్నారు తప్ప నిజంగా కడుపు మండుతున్న బాధితుల్లాగా నిరుద్యుల్లాగా కనిపించడం లేదనేది నాకు అర్థమైన విషయం. దీని కొరకు ఈ 10 రోజుల్లో అయితే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఈ 10 రోజుల్లో మీకు ఒక వాయిస్ ఇవ్వగలను నేను. కానీ ఈ 10 రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వంతో పోరాడడం అంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంతో కుస్తీ పట్టడం అని చేయలేం. కేవలం సోషల్ మీడియా వేదికగా మీ సమస్యను నేను తప్పకుండా మళ్ళొకసారి ప్రస్తావించడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ఈ సభల్లో మేము పెట్టే ఎలక్షన్ల సభల్లో కూడా జీవో నెంబర్ 46 బాధితుల గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. ఓకే. ఇక రెండో విషయం, ప్రభుత్వం ఇంకొక కుట్ర చేస్తున్నది. వాలంటీర్లను పెడతా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టినట్టుగా వాలంటీర్లను పెడతా ఉంటుంది. వాలంటీర్లను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే విధి విధానాలు చూస్తే మీరు పరిశాన్ అవుతారు. వాలంటీర్లను సెలెక్ట్ చేసే అధికారం కేవలం MROకు, MPDOకు లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజ్కి ఇచ్చారు. వాళ్ళకు ఒక ఎగ్జామ్ లేదు, కేవలం 10th పాస్ అయితే చాలంటున్నారు. ఎగ్జామ్ లేదు. అంటే చివరికి ఏం జరగబోతుందంటే వాలంటీర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలే ఎంప్లాయ్ కాబోతున్నారు. ఇది వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, పోలీస్ కానిస్టేబుల్ను రిక్రూట్ చేసిన జిల్లా ఎస్పీగా మీకు చెప్తున్నా, ఎక్కడైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదో, ఎక్కడైతే కేవలం ఇంటర్వ్యూనే ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి కులబద్ద అవుతుందో అక్కడ 100% కరప్షన్ జరుగుతుంది. మీరు మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఈరోజు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టనీకే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలనే, వాళ్ళకి చెందిన కార్యకర్తలందరినీ కూడా గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లుగా నింపడానికి ప్రభుత్వం దొడ్డిదారుణ చేస్తున్న కుట్రనే ఈ వాలంటీర్ల వ్యవస్థ. మనం దీని మీద పోరాడాలి. ఎందుకంటే రేపు 2 లక్షల మంది రాబోతున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు కేవలం 10,000 రూపాయలు నెలకిచ్చుకో, నేను తీసుకొచ్చిన 2 లక్షల జాబ్లు అనే ప్రమాదం ఉన్నది. అది కావు కదా జాబ్లు అంటే స్కేల్ ఉండాలి. ఫస్ట్ స్కేలు, సెకండ్ స్కేలు, థర్డ్ స్కేలు, ఫోర్త్ స్కేలు. జాబ్ అంటే ప్రమోషన్ ఉండాలి, జాబ్ అంటే ప్రొబేషన్ ఉండాలి, జాబ్ అంటే ప్రొబేషన్ డిక్లేర్ కావాలి, జాబ్ అంటే పదోన్నతులు ఉండాలి, జాబ్ అంటే ఒక డిపార్ట్మెంట్ అనేది ఉండాలి. సో అలాంటివి లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొడ్డిదారిన వాలంటీర్లుగా పెట్టి అక్కడి నుంచి వాళ్ళ పార్టీ భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసుకోే ప్రమాదం ఉన్నది. దీని మీద కూడా మీరందరూ కూడా కన్ను తెరిచి ఉండాలి. ఇంకా మూడవది, తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాడు ఉన్న 10 జిల్లాలను 34 జిల్లాలుగా విభజించింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 34 జిల్లాల్లో కనీసం అంటే 15 జిల్లాలు రద్దు చేసి వాటిని కేవలం 15-20 జిల్లాలకు మాత్రమే కుదిస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు. అందుకొరకే ఈ జిల్లాల రద్దు కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాళ్ళు వనపర్తి, గద్వాల 2 జిల్లాలను కూడా రద్దు చేస్తామంటున్నారు.
రద్దు చేసి వాటిని నాగర్ కర్నూలు కలపడము, లేకపోతే గద్వాల జిల్లాను మహబూబ్నగర్ కలపడము, లేకపోతే వనపర్తిని తీసుకొచ్చి నాగర్ కర్నూలు కలపడము అనేది చేస్తుంటే పరిపాలనా సౌలభ్యం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మరొక్కసారి జిల్లా కలెక్టర్ ఆఫీసు, జిల్లా ఎస్పీ ఆఫీసు, జిల్లాలో ఉండే ఉన్నతాధికారుల ఆఫీసులన్నీ మళ్ళా దూరంగా పోయే ప్రమాదం ఉన్నది. దానివల్ల జిల్లాలకు మళ్ళొకసారి నష్టం జరిగే అవకాశం ఉన్నది. దాని మీద కూడా యువత మరి గలం విప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని ప్రజల్లోపలికి పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వాసులు, మిగతా జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి రాబోతున్నది. యాదాద్రి ఇలాంటి జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి రాబోతున్నది. సో అందుకొరకు దీని మీద కూడా మీరు మాట్లాడాలి. జీవో 46 అదేవిధంగా జీవో 317 మీద కూడా కమిటీ వేసిండ్రు, అది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. అదేవిధంగా డిఎస్సి మీకు నేను ఇంతకుముందే చెప్పిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు తప్ప ఈ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు కావు అనేది కూడా మీకు అందరికీ కూడా తెలవాలి. ఓకే, మరి నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిన? నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేనేం చేసిన అనేది కూడా మీ అందరికీ అర్థం కావాలి. నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు నేను నిరుద్యోగుల పట్లనే ఎక్కువగా నేను ఎందుకు ఫోకస్ చేసిన అంటే, నేను అదే పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన, అదే గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా నేను పనిచేసిన, నిరుద్యోగుల బాధలు తెలుసు కాబట్టి వెంటనే గ్రూప్ 1 ఎప్పుడైతే లీక్ అయిందో మొట్టమొదట ఆ లీక్ మీద స్పష్టమైన సమాచారాన్ని సేకరించి పక్కా లీక్ అయిందని ప్రపంచానికి చాటి చెప్పిన నేను. దాని తర్వాత దాని రద్దుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఏకైక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా నా తలుపులు బద్దలు కొట్టి పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను ఇంట్లో నా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వం గద్దె దిగి వచ్చి గ్రూప్ 1 రద్దు చేసిండ్రు. అంతవరకు గ్రూప్ 1 రద్దు కాలేదు. తర్వాత గ్రూప్ 1లో కేవలం 3 అరెస్ట్ చేసిండ్రు, ప్రవీణ్, రజిత అని ఒక 2 అరెస్ట్ చేసిండ్రు. ఇంకా ఎంతోమంది దీంట్లో ఉన్నారు. ఒక్కొక్కడు 10 లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నాడు. విదేశాల్లో ఉండి కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిండ్రు. అదేవిధంగా బార్లు, రెస్టారెంట్లో కూర్చొని కూడా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాసిండ్రు అన్న ఒక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చినందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల 18 నుంచి 20 మంది అరెస్ట్ అయ్యారు గ్రూప్ 1 కుంభకోణంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా అసలు దోషులు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. సో ఆ విషయం కూడా మీ అందరి దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్, నిరుద్యోగుల మీద విపరీతమైన ప్రెషర్ పెరుగుతూ ఉంటే ఆనాడు ప్రభుత్వంతో కొట్లాడింది మరి మీ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేవిధంగా అశోక్ సార్ అని మీ అందరికి కూడా తెలుసు. ఆయన కోచింగ్ వీటన్నిటి కూడా పాపులర్. సో అశోక్ అని ఒక కోచ్ ఉంటాడు, అశోక్ సార్ అంటాం అందరు కూడా. అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కూడా అతనికి మద్దతుగా నేను కూడా మరి ఒకరోజు నిరాహార దీక్ష చేసిన నిరుద్యోగులందరి కోసం. ఎందుకంటే మెగా డిఎస్సి గురించి, అదేవిధంగా రకరకాల రిజల్ట్స్, ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మాట్లాడడం కోసం. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఒకవేళ నాగర్ కర్నూల్లో ఎంపీగా అవుతే ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద వచ్చే 25 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 25 కోట్ల రూపాయలను కేవలం నిరుద్యోగుల సంక్షేమం గురించే నేను కట్టుకున్నాను. ఇది నా ప్రామిస్ మీ అందరికి కూడా. 24/7 ఎయిర్ కండిషన్డ్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. అందరిలాగా నేను ఆర్ఓ ప్లాంట్లు పెట్టి దాని వెనుక నుంచి కమోషన్లు తీసుకోను, నాకు అవసరం లేదు. నాకు పెన్షన్ వస్తుంది. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్, నాకు పెన్షన్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఒక బస్ షెల్టర్ కట్టి 100 బస్ షెల్టర్ అని చూపిస్తారు. లేకపోతే రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లు ₹1,00,000 ఉంటే 5 లక్షల బిల్లు తీసుకొని ఊరికి మేము మినరల్ వాటర్ ఇచ్చినామంటారు. నేను అట్లాంటిది దొంగ పనులు చేయను మిత్రులారా. మీకోసం ప్రతి మండలానికి ఒక ఎయిర్ కండిషన్డ్ కోచింగ్ సెంటర్, 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండే కోచింగ్ సెంటర్లో 25 కోట్లతో పెట్టాలని ఒక డ్రీమ్ ఈ నాగర్ కర్నూలు ప్రాంతానికి ఉన్నది, నాకున్నది నాగర్ ప్రాంతంలో. మరి ఆ డ్రీమ్ను మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అదొక్కటే కాదు, రకరకాల కొత్త స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2100 స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ గురించి ఎవరికి కూడా ఐడియా ఉండదు. నేను ఒక స్పెషల్ టీంను పెట్టి ఆ స్కీమ్స్ అన్ని కూడా స్టడీ చేసి మీ అందరికీ ఆ స్కీమ్లలో ఏ విధంగా లాభం చేకూరాలి, వేల కోట్ల రూపాయల లబ్ధి మీ అందరికీ వచ్చేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తాను. నాకు వేరే పని ఏం లేదు. అందరిలాగా నాకు వ్యాపారాలు లేవు, వ్యాపారం చేసే ఓపిక కూడా లేదు. కానీ ఒక్కటే నా డ్రీమ్ ఏంటంటే మీ అందరినీ
గొప్పగా తయారు చేయడమే నా ఉద్యోగం, నా వ్యాపారం మిత్రులారా. అందుకొరకే దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా నాగర్ కర్నూలులో నేను చెప్పిన ఈ విషయాలను నాగర్ కర్నూలులో ప్రతి ఓటర్కు మీకు తోచినంత మేరకు, వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ విజిట్ ఆర్ ఇప్పుడు మనం ఎట్లయితే కండక్ట్ చేస్తున్నామో, నేను వచ్చినా రాకపోయినా ఈ వారం రోజుల్లో మీరు ఇలాంటి మీట్స్ కండక్ట్ చేసి నిరుద్యోగులను చైతన్యవంతం చేసి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది, కానీ ప్రవీణ్ కుమార్ను ఒక్కసారి గెలిపిస్తే నిరుద్యోగులకు ఇతను ఒక వాయిస్ అవుతాడు, నిరంతరం నిరుద్యోగుల కోసమే పోరాడుతాడు అన్న ఒక వాయిస్ అనేది బలంగా మరి నిరుద్యోగ సమాజానికి ఇక్కడనే కాదు రాష్ట్రం అంతా కూడా పోతే చాలా బాగుంటుంది. దాని గురించి కూడా మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గద్దెనెక్కడం కోసమే అబద్ధాలు చెప్పింది. ఇంతకుముందు మీ దాంట్లో చాలామంది వక్తలు చెప్పిండ్రు, తులం బంగారం కానీ, లేకపోతే స్కూటీ కానీ, 2500 కానీ, లేకపోతే 4000 రూపాయల పింఛన్ కానీ, రైతులకు 500 రూపాయల మద్దతు ధర కానీ, డిసెంబర్ 9వ తారీఖు నాడు బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి అని ప్రభుత్వం అనడం కానీ, ఇంకా ఎన్నో 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 అభూత కల్పనలు మన ముందు చూపించింది తప్ప మనకు ఒక్క పైస కూడా ఇంతవరకు రాలేదు. సో ఇలాంటి ఘోరమైన మోసాల ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. మీకు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని? అనిపిస్తుందా? నిజంగా చెప్పండి, అనిపిస్తుందా? 100 అబద్ధాలు చెప్పినోడు 101 నిజం చెప్తాడని ఎట్లా అనుకుంటాం? సో అనుకోలేము. అందుకొరకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ప్లీజ్ సపోర్ట్ ప్రవీణ్ కుమార్. హీ విల్ బి యువర్ వాయిస్, హీ విల్ బి యువర్ బ్రదర్, హీ విల్ బి యువర్ గార్డియన్ అండ్ హీ విల్ ఫైట్ ఫర్ యూ. హీ విల్ బి యువర్ ఫైటర్, హీ విల్ బి యువర్ వాయిస్, not just in Telangana, in Delhi as well. This is my sincere promise to you all. I don't have any other duty except helping you, my dear friends. Absolutely, I have no other duty. My only duty is to ensure that you all become employed. You all work with dignity. You all go to the best possible job, whether it is government job, whether it is private job, it doesn't matter, but you should earn money. That too, it should be a decent money. It cannot be a small money. So you all are talented. Meerandaru kuda talent unna vyaktulu. So your talent needs recognition. Your talent needs honing. Your talent needs an opportunity. Oka opportunity kavala meeku. ఆ ఆపర్చునిటీకి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్టుతో పాటు మీకు ఒక మెంటర్ కావాలి, ఒక మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించగలగాలి. బికాస్ యు ఆర్ వెరీ యంగ్, యు ఆర్ వెరీ వెరీ యంగ్. సో యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో అందుకొరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అబ్సల్యూట్లీ, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్. అండ్ యూ సీ మై ట్రాక్ రికార్డ్. సో నా వల్ల వేలాది మంది ఈరోజు ఉద్యోగాల్లో చేరారు, అది కూడా గౌరవప్రదమైన ఉద్యోగాల్లో చేరారు, వెదర్ ఇట్ ప్రైవేట్ ఇండస్ట్రీ ఆర్ గవర్నమెంట్ ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వం విల్ గైడ్ యూ ఇన్ ఫ్యూచర్ అండ్ సందీప్ ఈజ్ ఆల్సో దేర్. సో మీ దాంట్లో ప్లీజ్ విశ్వం వీళ్ళందరినీ గైడ్ చేసి సీ దట్ యూ స్ప్రెడ్ ద మెసేజ్. ఎవ్రీ యూత్ in Nagar Karnool Parliament, all 7 parliament constituencies ఏవైతున్నాయో, అచ్చంపేట్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, దెన్ వన్పర్తి, దెన్ గద్వాల్, దెన్ ఆలంపూర్, ఈ 7 కాన్స్టిట్యున్సీస్లో మీరు ఇక్కడ ఎట్లయితే పెట్టారో యూత్ కాంక్లేవ్స్ పెట్టి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? మన గద్వాల జిల్లా ఎందుకు రద్దు అవుతుంది? ఎందుకు వనపర్తి జిల్లా రద్దు అవుతుంది? ఎందుకు మనకు 46 జీవోకి ఇంతవరకు పరిష్కారం రావలేదు? ఎందుకు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయడం లేదు? ఎందుకు ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించమని అడగట్లేదు? ఎందుకు అడిషనల్గా ఇంకేమైనా చేయవచ్చా అనే ఆప్షన్స్ ప్రభుత్వం ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు? కేవలం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప నిజానికి మీకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు. అందుకొరకే మై రిక్వెస్ట్ టు యూ ఈజ్ టు గెట్ బ్యాక్ టు విలేజెస్కు దయచేసి వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, నిరుద్యోగ మిత్రులను కలవండి అండ్ ప్లీజ్ ఆస్క్ దెమ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. సో ఓట్లు మన వాళ్ళందరూ వేయరు, అందుకొరకే మనం మునుగుతున్నాం. గత 2019 ఎలక్షన్స్లో 15 లక్షల ఓట్లుంటే కేవలం 9 లక్షల మంది మాత్రమే ఓట్లేశారు. 6 లక్షల మంది ఓటేయలేదు. 6 లక్షల మంది ఓటేయకుండా మనకు అన్యాయం జరుగుతుందంటే ఎవరు వింటారు? అందుకొరకు మనం కనీసం అంటే 13 నుంచి 14 లక్షల మంది ఓట్లేసే విధంగా మనం అందరినీ చైతన్యవంతం చేయాలి. వాళ్ళు ఏ పార్టీకి వేసుకుంటారు అనేది సెకండరీ. కానీ సో నేను ప్రవీణ్ కుమార్ ఎందుకు మీ అన్కాంప్రమైజింగ్ వాయిస్ ఉంటుందంటే నేను చెప్తున్నా, నాకు వేరే పని లేదు. ఐ హ్యావ్ నో అదర్ యావిగేషన్ బట్ టు హెల్ప్ యూ.
సో మీ అందరికీ సేవ చేయడమే నాకుండే అతిపెద్ద లక్ష్యం, నాకుండే వ్యాపకం, నాకుండే బలహీనత, నాకుండే బలం కూడా అదే. అందుకొరకే దయచేసి ప్లీజ్ హెల్ప్ మీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ సేవ్ యూ అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ you go to the better places in your life. Thank you very much.